Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. ఎక్స్క్లూజివ్ స్టోరీ చూస్తే హైదరాబాద్ రాయదుర్గంలో సంచలనం రేపిన కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు సురేందర్ను కాపాడారు పోలీసులు. కర్నూలులో కిడ్నాపర్ సురేష్ను గుర్తించారు పోలీసులు. ఖాకీలను పసిగట్టిన సురేష్ అండ్ టీం పారిపోయారు. సురేందర్ను కిడ్నాప్ చేసిన ముఠా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ పై గతంలో కూడా కిడ్నాప్ కేసులున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ సురేష్ అండ్ గ్యాంగ్కు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? బాధితుడి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ఇప్పటికే అటు కర్నూలు నుండి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి బాధితుడు సురేందర్ని తీసుకొచ్చారు. అయితే గత 2 డేస్ క్రితం కాజాగూడ చెరువు వద్ద సురేష్ అండ్ కో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే వీళ్ళు కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఈ కేసులో కిడ్నాప్కి పాల్పడినటువంటి సురేష్ అనే వ్యక్తిపై గతంలో ఆసిఫ్ నగర్తో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేవలం కిడ్నాప్ కేసులు అతని పైన ఉన్నాయి. సో సేమ్ మోడస్ ఆపరెండిని ఈ కిడ్నాప్ వ్యవహారంలో కూడా సురేష్ వ్యవహరించాడు. అయితే కాజాగూడ చెరువుకు సంబంధించి పక్కన సురేందర్ని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు మెహదీపట్నం మీదుగా టువర్డ్స్ కర్నూలు వెళ్ళారు. కర్నూలు నుండి ఆత్మకూరు వెళ్ళారు. సో అక్కడ ఆత్మకూరు వద్ద ఫారెస్ట్ సిబ్బంది చెకింగ్ చేసినటువంటి క్రమంలో మొత్తం ఈ కిడ్నాప్ ఉదంతం అంతా కూడా బయటపడింది. సో అక్కడ ఒకసారిగా యూనిఫామ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బందిని చూసి లోపల ఉన్నటువంటి కిడ్నాపర్లందరూ కూడా పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒక కిడ్నాపర్ని మాత్రం ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. షిండే అయినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వీళ్ళ చెరువులో ఉన్నటువంటి బాధితుడు సురేందర్ని సైతం ఫారెస్ట్ సిబ్బంది రక్షించారు. సో ఇమ్మీడియట్గా బాధితుడి నుండి డీటెయిల్స్ తీసుకొని వెంటనే తాను కిడ్నాప్ అయినటువంటి విషయం అక్కడ రాయదుర్గం పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి రాయదుర్గం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రజెంట్ మొత్తం ఈ కిడ్నాప్ ఉదంతానికి సంబంధించి కేవలం 2 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తూ ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా నడిచింది. సో పోలీసుల అదుపులో ప్రస్తుతం బాధితుడిని ఆల్రెడీ కర్నూలు నుండి హైదరాబాద్కి తీసుకొచ్చారు. 2 కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 కోసం ఇంకా గాలిస్తున్నారు. సత్యం. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.